అంతేగా షేర్ అయిందా నీ ఫోన్లో చూడు పార్టిసిపెంట్స్ని ఎవరు యాడ్ చేస్తున్నారు నేను వీడియో స్టాప్ చేశాను యాడ్ అని స్టార్ట్ చేద్దాం ఎందుకు ఇప్పుడే కూర్చొని నా మొహాలు చూడడం వాళ్ళ మొహాలు నేను చూడడం వాయిస్ వినిపిస్తుందా అక్కడ మ్యూట్ కొట్టాలా మేడం బ్యాక్గ్రౌండ్ ఫోన్ లో మేడం ఓకేనా స్టార్ట్ చేసాము 37 Good morning all. So we'll start our session. So previously I have described or I have explained about the embedded system, different challenges in embedded systems. And now today we'll go with the classifications of embedded systems. So before going to the classification, just we shall recollect what is inside of an embedded system. I have already been explained in the definition. The embedded system is nothing but a combination of hardware and software. It is the integration of hardware and software in different types of computing devices. So hardware in the sense CPU, memory, IO devices, alage software, application, OS, device drivers. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఈ హార్డ్వేర్ అనగానే CPU, మెమరీ అండ్ IO devices అని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇంకా డెప్త్గా ఎంటర్ అయిన కొద్దీ వీటిల్లో ఇంకా చాలా సబ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి మనకి. అలాగే సాఫ్ట్వేర్ అనగానే అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డివైస్ డ్రైవర్స్, ఇలా వేరియస్ అదర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ ద డెఫినేషన్, బిఫోర్ గోయింగ్ ఫర్ ద క్లాసిఫికేషన్, మనకు తెలియాల్సినవి ఇఫ్ యూ గో విత్ ద హార్డ్వేర్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో హార్డ్వేర్ అంటే CPU, మెమరీ, IO devices. And if you consider software, application, OS and operating systems and device drivers. So the hardware and software integration, we call it as an embedded system.
సో ఎంబెడెడ్ సిస్టమ్ ఒక పర్టికులర్, నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్స్ని కన్సిడర్ చేసుకుంటలేదు. ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ దగ్గర మనం స్టాప్ చేయడానికి కుదరదు, బికాస్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ లిమిటెడ్, నాట్ లిమిటెడ్, దే ఆర్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తే వి గో విత్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇట్ హ్యాస్ బీన్ ఇంప్రూవింగ్ అలాట్. అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో వీఆర్ అవాయిడింగ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ అప్లికేషన్ అనేది కూడా పర్ఫెక్ట్గా మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ద ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్స్టెన్షన్ మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి అలాగే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అలౌ చేయకుండా ఉండడానికి డిఫరెంట్ ఛాలెంజెస్ ఏవైతే మనం ప్రీవియస్ క్లాసెస్లో కన్సిడర్ చేసామో 12 డిఫరెంట్ ఛాలెంజెస్, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. నా బిఫోర్ గోయింగ్ టు క్లాసిఫికేషన్ వి గో విత్ కన్స్ట్రెయింట్స్. వాట్ ఈస్ మెంట్ బై కన్స్ట్రెయింట్స్? దోస్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్. ప్రతి దానికి కొన్ని కన్స్ట్రెయింట్స్ ఆర్ కొన్ని లిమిటేషన్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే ఛాలెంజెస్ గురించి మనం డీల్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. సో ఛాలెంజెస్ గురించి నేర్చుకున్నప్పుడు వాటిల్లో ఆ ఛాలెంజెస్ ఎంతవరకు వెళ్ళి మనకి లిమిటేషన్స్ ఎండప్ అవ్వాలి అనేది తెలియడానికి వీఆర్ హ్యావింగ్ 3 కన్స్ట్రెయింట్స్. సో ఫస్ట్ కన్స్ట్రెయింట్ చూడండి, అవైలబుల్ సిస్టమ్ మెమరీ. సో ఆ మెమరీ అనేది నేను ప్రీవియస్గా కూడా డిస్కస్ చేశాను. మెమరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, ఎందుకంటే మనకు ఆ ప్రాబ్లం, ఆ యొక్క అప్లికేషన్ ఇంప్లిమెంట్ అవ్వడానికి కావాల్సిన మెమరీలో డేటాని రికలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటే ఆ మెమరీ మనం వర్త్ఫుల్గా ఉపయోగించినట్లు. ఎప్పుడైతే మెమరీలో మనం అవసరం లేనివి కూడా దాంట్లో డంప్ చేసేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా రికలెక్టింగ్కి అది ప్రాబ్లం అవుతుంది. సో దాని దగ్గరే ప్రాసెసర్ హాగ్ అనే పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతవరకు కావాల్సిందో ఆ మెమరీలో వాటిని మనం సెకండరీ మెమరీ, ప్రైమరీ మెమరీగా డివైడ్ చేసుకుని ఆ అప్లికేషన్ని ఎఫిషియెంట్గా రన్ చేయాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అని అంటే మెమరీ ప్లేస్ అ మెయిన్ రోల్. అలాగే మెమరీ కూడా ఎంతవరకు ద కాస్ట్ షుడ్ బి లో కాస్ట్ అండ్ ద ప్రాసెసింగ్ స్పీడ్ షుడ్ బి హై. ఈ దృష్టిలో ఈ 2 పాయింట్స్ పెట్టుకుని ద సిస్టమ్ అవైలబిలిటీ ఆఫ్ ద మెమరీని వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కన్స్టెంట్, అంటే లిమిటేషన్ అనేది ఆ మెమరీని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ అవైలబుల్ ప్రాసెసర్ స్పీడ్. ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ని రికలెక్ట్ చేసుకోవాలనుకోండి, కావాల్సిన ఇన్ఫర్మేషన్ రికవర్ చేసుకోవాలి, ద ప్రాసెసర్ స్పీడ్ షుడ్ బి హై. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ ద లాస్ట్ ఈస్ పవర్ డెసిపేషన్. ఎప్పుడైనా సరే పవర్ అనేది కాన్సెప్ట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీస్ 3 ఫ్యాక్టర్స్, దీస్ 3 కన్స్ట్రెయింట్స్ డిపెండ్స్ అపాన్ ద కాస్ట్. ఆటోమేటిక్గా మెమరీ సైజ్ని బట్టి, ప్రాసెసర్ స్పీడ్ని బట్టి, పవర్ డెసిపేషన్ బట్టి ఆ యొక్క ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క కాస్ట్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. కాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి దీస్ త్రీ పాయింట్స్, దీస్ 3 కన్స్ట్రెయింట్స్, సిస్టమ్ మెమరీ, ప్రాసెసర్ స్పీడ్ అండ్ ద పవర్ డెసిపేషన్. సింపుల్గా గుర్తుంచుకోండి, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నది ఛాలెంజెస్ అండి, 12 డిఫరెంట్ ఛాలెంజెస్, 12 to 13 డిఫరెంట్ ఛాలెంజెస్. ఇవి వచ్చి కన్స్ట్రెయింట్స్. క్లియర్? కన్స్ట్రెయింట్స్ అనేవి లిమిటేషన్స్. వీటి ద్వారా మనం ఒక ఎంబెడెడ్ సిస్టమ్ని ప్రాపర్ కూడా కాదు, ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్గా బాగుండేటట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ సిస్టమ్ మెమరీ, సెకండ్ ఈజ్ యువర్ ప్రాసెసర్ స్పీడ్, థర్డ్ ఈజ్ యువర్ పవర్ డెసిపేషన్. క్లియర్? సో వీటిని బేస్ చేసుకుని అగైన్ యూ విల్ బీ హ్యావింగ్ సమ్ మ్యాథమెటికల్ అనాలిసిస్. ప్రతి దానికి ఏదైతే మనం థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో వీ నీడ్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. అప్పుడే ఆ సిస్టమ్ని పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనం చెప్తాం ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసేసుకున్నాక ఆ రూల్స్ని ప్రాక్టికలీగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేసుకొని ఆ సిస్టమ్ని ఎలా ఎఫిషియెంట్గా పెంచుకోగలం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాక్టికల్ కాన్సెప్ట్. సో ఆ ప్రాక్టికల్ కాన్సెప్ట్ రీచ్ అవ్వాలి అంటే మనం మ్యాథమెటికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకోవాలి. క్లియర్? సో వెన్ ఈ కన్స్ట్రెంట్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ సమ్ పర్ఫార్మెన్స్ టైం. ఆ టైంని కన్స్ట్రెంట్ తీసుకుని ఎంత స్పీడ్గా అది ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసాం, ఇవన్నీ కూడా విల్ డీల్ విత్ లేటర్ యూనిట్స్. లేటర్లో మనం హార్డ్వేర్ కాన్సెప్ట్స్, సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్ అని సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఈ పాయింట్లో మీకు తెలియాల్సింది కన్స్ట్రెయింట్స్. నెక్స్ట్ వచ్చి దీస్ కన్స్ట్రెయింట్స్. ఈ కన్స్ట్రెయింట్స్ని బేస్ చేసుకుని ఆ ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకుంటే వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి జస్ట్ గుర్తుంచుకోండి. ఇది అంత అంటే ఎవ్రీ టైం ఈ టర్మ్స్ మనకి రికలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వేరు. నేను ఈరోజు క్లాస్లో మీకు క్లాసిఫికేషన్ గురించి చెప్దాం అనుకున్నా. క్లాసిఫికేషన్ కన్నా ముందు ఇంట్రొడక్షన్ పార్ట్ ఇది అనమాట.
సో డిఫరెంట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి రియల్ టైమ్ ఆపరేషన్ అనేది ఎవ్రీ మూమెంట్. రియల్ టైమ్ ఆపరేషన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇమ్మీడియట్గా ఏదైతే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఫిట్బిట్. ఓకే, ఫిట్బిట్ని మనం తీసుకోవచ్చు. మనం ఇమ్మీడియట్గా మన హార్ట్ రేట్, పల్స్ రేట్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఇమ్మీడియట్గా, రెస్పాన్స్ టైం అనేది తక్కువగా ఉంటే దట్ ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ వెరీ మచ్ అప్లికబుల్ అనమాట. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ డిఫరెంట్ టైప్స్ అంటే రియల్ టైమ్ ఆపరేషన్ సిస్టమ్, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆపరేషన్స్ మనకి ఇమ్మీడియట్గా అప్డేట్ చేసేది. అలాగే సైజ్, నేను ప్రీవియస్గా చెప్పాను కదా, సైజ్ దృష్టిలో ఉండాలి. కాస్ట్, సైజ్ షుడ్ బి స్మాల్, కాస్ట్ షుడ్ బి లెస్, టైమ్ షుడ్ బి వెరీ లెస్. క్లియర్. రిలయబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అగైన్ సేఫ్టీ. ఎందుకు సేఫ్టీ? మీకు ఎగ్జాంపుల్ ఒక ఎంబెడెడ్ సిస్టమ్కి ఈ సేఫ్టీ ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి. ఏటీఎం మెషిన్ కూడా వన్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క అప్లికేషన్. క్లియర్. సో ఎంబెడెడ్ సిస్టంలో ఏటీఎం మెషిన్ ఎలా ఉంటుంది? దాంట్లో మనం ఎవరు పడితే వాళ్ళం పిన్ యాక్సెస్ చేసేయడం, లేకపోతే బయోమెట్రిక్ యాక్సెస్ చేసేసామనుకోండి, సేఫ్టీ అనేది తగ్గిపోతుంది. క్లియర్. సో ఎంబెడెడ్ సిస్టంలో వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ సేఫ్. వన్ ఆఫ్ ద డిఫరెంట్ పారామీటర్ విచ్ యూ నీడ్ టు కన్సిడర్ ఇస్ సేఫ్టీ. The embedded systems ATM machine kuda one of the example of embedded system. Next comes the energy security. Energy in the sense enti manamu already discuss cheskunnam. Examples of embedded systems anedi limited kaadu. Example lo energy anedi if we go with automobile communication, automobile engineering deal chesam anukondi, driverless cars lo energy consumption anedi very important factor. Allanti chota energy anedi kuda consider chestam. Clear. సో సేఫ్టీ, సెక్యూరిటీ, ఎనర్జీ, ఇవి ఈ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ మెథడాలజీస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ని దృష్టిలో పెట్టుకుంటే వీ కెన్ కన్సిడర్. ఇవే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇవి తెలుసుకుంటే చాలు. టోటల్ 8. క్లియర్. నౌ విల్ గో ఇన్ టు క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ చూస్తే దిస్ ఈస్ ద బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. కొంచెం ఫోకస్ చేయండి. ఈ క్లాసిఫికేషన్ బేస్ చేసుకునే టోటల్ ఎంబెడెడ్ సిస్టమ్ సబ్జెక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ స్లోలీ. ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ని కన్సిడర్ చేస్తాయి. టైప్స్ ఇన్ ద సెన్స్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. ఇవి ఈ పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి వచ్చి ఫస్ట్ వన్ ఈజ్ యువర్ functional requirements. It is based on functional requirements. The word గుర్తుంచుకోవాలి. Second one is your performance based on compute, microcontroller. Performance and functional requirements. Clear. Types of embedded systems. The first classification is based on functional requirements and next is based on your microcontroller. Next comes the functional requirements. దీన్ని మనం four types గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ దీన్ని ఇంకా క్లియర్గా మీకు నెక్స్ట్ స్లైడ్స్లో ఉంటాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం హౌ దే ఆర్ బీన్ డివైడెడ్ అనేది ఫోకస్ చేయండి. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ యువర్ రియల్ టైమ్, నెక్స్ట్ ఈజ్ యువర్ స్టాండ్ అలోన్, నెట్వర్క్, మొబైల్. 4 వచ్చేయండి. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా విత్ ఎగ్జాంపుల్స్ మీకు నెక్స్ట్ స్లైడ్స్లో ఉంటాయి. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఐ రిపీట్ వన్స్ అగైన్, రియల్ టైమ్, స్టాండ్ అలోన్, నెట్వర్క్ అండ్ మొబైల్. క్లియర్. అలాగే సెకండ్ టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మైక్రోకంట్రోలర్ బేస్డ్. అగైన్ మైక్రోకంట్రోలర్ బేస్డ్ యూ విల్ బి హ్యావింగ్ స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ అండ్ సొఫిస్టికేటెడ్. 3 ఫార్మ్స్. సో మైక్రోకంట్రోలర్లో మనకి స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, సొఫిస్టికేటెడ్ ఈ ఆల్రెడీ మీరు ప్రీవియస్గా VLSI డీల్ చేసినప్పుడు స్మాల్ స్కేల్ గురించి, మీడియం స్కేల్ గురించి నేర్చుకునే ఉంటారు. వాటిల్లోనే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఇన్ డెప్త్ విత్ ద మైక్రోకంట్రోలర్ బేస్డ్. క్లియర్. సో దిస్ ఇస్ ద బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. So microcontroller based embedded systems lo first one is your small scale embedded system. Clear. Next is your medium scale and next is your sophisticated embedded system. ఇలా ఉంటాయి మనకు అన్ని తెలిసినవే. ఇలా అన్ని మనం చిప్ సెట్ మెల్లిగానే సిస్టమ్స్లో కానీ మామూలుగా అబ్జర్వ్ చేసే ఉంటాం. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఏంటంటే ఏసీ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయొచ్చు. ఏసీ ఏం జరుగుతుంది నార్మల్గా? ఏసీలో ద ఎన్వైర్న్మెంట్ విల్ బి సెన్స్డ్ బై ద సెన్సార్స్, యాక్చువేటర్స్. సెన్స్ చేసిన ఎన్వైర్న్మెంట్ని సెన్స్ చేసిన కండిషన్స్ బట్టి హౌ ద టెంపరేచర్, రూమ్ టెంపరేచర్. ఫస్ట్ ఏసీ మెషిన్ తీసుకోండి. ఏసీ మెషిన్ ఏం చేస్తుంది? ఫస్ట్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో సెన్స్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ఇచ్చిన ఇన్పుట్ ఎంతవరకు తగ్గాలని టెంపరేచర్ ఇచ్చాం. సపోజ్ రూమ్ టెంపరేచర్ 29 ఉంది. మనము ఏసీ మెషిన్కి ఇచ్చిన త్రూ రిమోట్ మనం ఇచ్చిన కంట్రోల్ ప్రకారం 25 ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి ద కూలింగ్ సెన్సార్స్ అండ్ వాట్ ఎవర్ నీడెడ్ ద ఇన్ఫర్మేషన్ అనేది యాక్చువేటర్స్కి పాస్ చేస్తుంది. యాక్చువేటర్స్ పాస్ చేసినాక
how the compressor activate అవుతుంది. కంప్రెసర్ యాక్టివేట్ అయిపోయినాక నెక్స్ట్ ద ప్రాసెస్ కంటిన్యూస్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక చిన్న చిప్ బేస్ చేసుకొని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటింగ్ డివైస్ నీడ్ టు బి గెట్ యాక్టివేటెడ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. క్లియర్? సో బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు మనం ఇంకా డెప్త్గా స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్కి వెళ్తాం. స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టంలో దీస్ ఆర్ ద జస్ట్ నేను లిస్ట్ అవుట్ చేశాను, ఇవి మాత్రం మీరు ఫోకస్డ్గా గుర్తుంచుకోండి, దీన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్ ఫస్ట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ అన్ సింగిల్ 8-bit or 16-bit microcontroller. Okay, next is your next second point is little hardware and software complexity. The third, they may even be battery operated. So small scale embedded systems law, the application will be of a minimum range. Okay, the application will be of the minimum range. And next comes the programming concept. This relates to your hardware concept. Okay, embedded system is a hardware and software integration. So some we deal with the hardware concepts. Next is your software concept using C. The developing system is being implemented. The limited power dissipation. When the system is running continuously, we need to keep in mind the factors power, processor speed and memory. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలండి ప్రతిదీ చూస్తున్నప్పుడు. అంటే మిగతావన్నీ కూడా డెప్త్గా ఉంటాయి కానీ జనరల్గా గుర్తుంచుకోవాల్సింది సైజ్, కాస్ట్, పవర్ డిసిపేషన్. క్లియర్? సో ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎడిటర్, అసెంబ్లర్, క్రాస్ అసెంబ్లర్, అలా చిన్ని అప్లికేషన్స్కి వి గో విత్ స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ యువర్ మీడియం స్కేల్. Medium scale embedded systems lo indak manaki 8 to 16 and over here 16 to 32-bit microcontrollers untai. For reduced instruction set ivi meeku idea undali terminologies leda later slides lo kuda meeku inkokasari what is the difference between microcontroller and microprocessor cheptanu. Alage CISC and RISC processors gurinchi classification differences meeku vastayi. So this is the first point. Compared to small scale and medium scale, we go with 16 to 32-bit microcontrollers. And next, both hardware and software complexity. ఎప్పుడైతే ఇందాక మనకు సింపుల్ గా ఉందండి స్మాల్ స్కేల్ లో, హియర్ ద కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్. ఎందుకు కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల ద సేఫ్టీ అండ్ ద సెక్యూరిటీ విల్ బి మోర్. క్లియర్? అండ్ ఓవర్ హియర్ ద ప్రోగ్రామింగ్ టూల్స్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డీబగ్గర్స్. ఎప్పుడైతే మన కాంప్లెక్సిటీ పెరుగుతుందో ద బగ్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఇలాంటివన్నీ కూడా ద అడిషనల్ సోర్సెస్ గా మనకి యాడ్ అవుతూ పోతాయి సిస్టమ్ యొక్క కాంప్లెక్సిటీ పెరగదా. సో దీస్ ఆర్ ద ప్రోగ్రామింగ్ టూల్స్. క్లియర్? ఓన్లీ 3 పాయింట్స్ అండి మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మీరు గుర్తుంచుకోవాల్సింది. ఫస్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ అ 16 to 32-bit microcontroller. And next, both hardware and software complexity increases, and because of this the programming tools ఇవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ ఆర్టీఓస్ గురించి మీకు యూనిట్ 4 లో క్లియర్ గా ఉంటుంది. ఇట్స్ అ వెరీ బ్రాడ్ చాప్టర్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డీబగ్గర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, ఇవన్నీ మన ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ 5th and 6th యూనిట్ లో వస్తూ ఉంటాయి. క్లియర్? అండ్ ద లాస్ట్ ఈజ్ యువర్ సొఫిస్టికేటెడ్ ఎంబెడెడ్ సిస్టమ్. సో కంపేర్డ్ టు మీడియం స్కేల్, much software and hardware complexity increases and the speed will be more. Okay, speed will be more and which may lead to scalable processors, configurable processor. And we are focusing much on a processor. Next చెప్పాను కదా, size, cost, processor. So we are focusing much on a processor. It is used for high application. Small scale వచ్చేటప్పటికి మనం debugging, compilers, assemblers అక్కడ యూస్ చేసుకుంటాం. Next, once the embedded systems classification, if we go beyond small scale tarvata medium, next comes to sophisticated. Clear? The programming tools will be more. So this is about your first classification part. ఇప్పుడు చూడండి, క్లాసిఫికేషన్ లో ఈ పార్ట్ గురించి చెప్పాను. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ మైక్రోకంట్రోలర్ పర్ఫార్మెన్స్, స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ అండ్ సొఫిస్టికేటెడ్. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో రాయండి అమ్మా. Then we go with the next classification. ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ we go with the second classification. కంటిన్యూ చేసైనా? Okay,
సో వన్స్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సొఫిస్టికేటెడ్ ఎంబెడెడ్ సిస్టమ్ గురించి అడిగారు. ఇప్పుడు చూడండి అమ్మా, సొఫిస్టికేటెడ్ ఫస్ట్ మీరు కంపారిటివ్గా గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. క్లియర్? సో నేను ఓన్లీ ఆ బ్లూ పాయింట్స్ మాత్రమే కంపారిజన్గా ఇచ్చాను. మీరు ఫోకస్ చేయాల్సినవి ఆ బ్లూ పాయింట్స్. ఆ బ్లూ పాయింట్స్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన బ్రౌన్ పాయింట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్. చూడండి అమ్మా, స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టంలో ఫస్ట్ ఈజ్ ఈ స్మాల్ స్కేల్ ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్ని ఎలా క్లాసిఫై చేసాం? బేస్డ్ ఆన్ ద మైక్రో కంట్రోలర్. ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ మైక్రో కంట్రోలర్ మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేసాం. ఫస్ట్ ఈజ్ యువర్ స్మాల్ స్కేల్. క్లియర్? ఈ స్మాల్ స్కేల్లో first it is depending on 8-bit to 8-bit or 16-bit microcontroller. Microcontroller difference మీకు నేను నెక్స్ట్ చెప్తాను. సో 8-bit అండ్ 16-bit మైక్రోకంట్రోలర్ యూస్ చేస్తాం. సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీకి వచ్చేటప్పటికి తక్కువ కంపేర్డ్ టు మీడియం అండ్ సొఫిస్టికేటెడ్. స్మాల్ స్కేల్లో తక్కువ. క్లియర్? నెక్స్ట్ దే మే బి బ్యాటరీ ఆపరేటెడ్. అదే మనం చెప్పాం కదా, పవర్ అనేది దృష్టిలో పెట్టుకుంటే బ్యాటరీ ఆపరేటెడ్. అలాగే సి ఈస్ యూస్డ్. యూజువలీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో బేసిక్ సి లాంగ్వేజ్ యూస్ చేసి చూసుకుంటాం. దీంట్లో ప్రోగ్రామింగ్ టూల్స్ యూస్ చేసి బికాస్ ఆఫ్ లో పవర్ కన్సంప్షన్, బికాస్ ఆఫ్ లెస్ కాంప్లెక్సిటీ, బికాస్ ఆఫ్ ఓన్లీ 8-bit యూసేజ్ ఆఫ్ 8-bit మైక్రోకంట్రోలర్స్, ప్రోగ్రామింగ్ టూల్స్ ఎడిటర్, అసెంబ్లర్ అండ్ క్రాస్ అసెంబ్లర్లో మాత్రం వి అబ్జర్వ్ ఇట్. క్లియర్? సెకండ్ ఈజ్ యువర్ మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్. మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్కి స్మాల్ స్కేల్కి ఈ మైక్రో కంట్రోలర్ అనేది ఫస్ట్ వీఆర్ ఇంప్రూవింగ్. ఓకే, ఎందుకు? దీని యొక్క అప్లికేషన్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. స్మాల్ స్కేల్కి మీడియం స్కేల్కి అప్లికేషన్ బట్టి దాంట్లో యూస్ చేసే కాంపోనెంట్స్ కూడా మారుతూ ఉంటాయి. కాంపోనెంట్స్ ఇన్ ద సెన్స్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. క్లియర్? దీంట్లో కాంప్లెక్సిటీ పెంచడానికి వి గో విత్ రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్స్. నెక్స్ట్ వచ్చి స్మాల్ సొఫిస్టికేటెడ్. ఇప్పుడు మనం స్మాల్ స్కేల్లో అబ్జర్వ్ చేసాం, మీడియం స్కేల్ అబ్జర్వ్ చేసాం. సొఫిస్టికేటెడ్లో ద కాంప్లెక్సిటీ విల్ బి మోర్, కాంప్లెక్సిటీ మోర్, సెక్యూరిటీ మోర్, అండ్ ద సిస్టమ్ విల్ బి యూస్డ్ ఫర్ హై అప్లికేషన్స్. క్లియర్? ఇప్పుడు ఎనార్మస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ, ద కాంప్లెక్సిటీ విల్ బి మోర్. కాంప్లెక్సిటీ విల్ బి మోర్ ఇన్ ద సెన్స్ నెంబర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ ద అప్లికేషన్. మనం యూస్ చేసే అప్లికేషన్ బట్టి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యూసేజ్ డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఈజ్ యువర్ ప్రోగ్రామింగ్ లాజిక్ అరేస్. ఈ పార్ట్ ఇట్ టోటలీ డీల్ విత్ యువర్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్. దీంట్లో మనకి ఆ ప్రోగ్రామ్ కాన్ఫిగరబుల్ ప్రాసెసర్ యూస్ చేయాలా లేదా, కాన్ఫిగరబుల్ ప్రాసెసర్లు ఎలా ఉంటాయి, ఈ టర్మ్స్ అన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ మనకి ఇంకా డెప్త్గా చాలా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ ఈజ్ హై కంపేర్డ్ టు స్మాల్ స్కేల్. అండ్ నెక్స్ట్ ద స్కేలబుల్ ప్రాసెసర్ ఆర్ ద కాన్ఫిగరబుల్ ప్రాసెసర్. కాన్ఫిగరబుల్ అంటే మనకు కావాల్సింది మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటాం. నేను చెప్పాను కదా, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గించాలి. సో సొఫిస్టికేటెడ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఈ టైంలో ఇలా ఉందండి, తర్వాత ఈ అప్లికేషన్ మళ్ళీ మనం మార్చాలనుకుంటున్నాం అనుకోండి, ఇమీడియట్గా ద ప్రాసెసర్ షుడ్ బి కాన్ఫిగరబుల్. మళ్ళీ దాని ప్రాసెసర్ అంతా మార్చేసి మళ్ళీ కొత్త ప్రాసెసర్ పెట్టి ఈ పనులన్నీ చేయకుండా ఇట్ షుడ్ బి కాన్ఫిగరబుల్. సో కాన్ఫిగరబుల్ ప్రాసెసర్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ద కాస్ట్ విల్ బి హై, కానీ ద యూసేజ్ విల్ బి బెటర్. ఓకే, నెక్స్ట్ కమ్స్ ద స్పీడ్. ద స్పీడ్ విల్ బి బెటర్ కంపేర్డ్ టు స్మాల్. ఎందుకంటే దీంట్లో యూస్ చేసే ప్రాసెసర్స్ హైగా ఉన్నాయి, దీంట్లో యూస్ చేసే ఇదేమంటారు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ బెటర్గా ఉంది కంపేర్డ్ టు స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్. సో ఆటోమేటిక్గా ద స్పీడ్ విల్ బి గుడ్. అందుకనే ద ప్రోగ్రామింగ్ టూల్స్ మనం ఏదైతే యూస్ చేసుకుంటామో దే ఆర్ నాట్ రెడీలీ అవైలబుల్. మనకు అవి ఎప్పటికప్పుడు అన్నీ అలా అవైలబుల్గా షాప్లో తెచ్చి పెట్టేసుకోవడం కాదు, మన అప్లికేషన్కి తగ్గట్టు వాటిని మనం మార్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తాను, రెసిస్టర్స్ ఉంటాయి, మనకు కావాల్సింది సమ్ 35K అనుకోండి, మన దగ్గర ఉన్నవి సమ్ 10K అలా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని సాల్వ్ చేయడానికి? వి గో విత్ సిరీస్ కనెక్షన్, ప్యారల్ కనెక్షన్. మనకున్న వాటిని మనం ఫ్రేమ్ అవుట్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి రెసిస్టర్ కావాల్సిన దాంట్లో మనం మార్చుకుంటాం. అలా ఉండేది డైరెక్ట్గా మనకు షాపుల్లోంచి దొరికేయో, ఎందుకంటే ఆ అప్లికేషన్ అన్నీ కూడా ఉపయోగపడతాయో లేదో తెలియదు. ఆ అప్లికేషన్ కావాల్సి వచ్చినప్పుడు వేరే ఇండివిజువల్గా తీసుకుని ఆ ఇండివిజువల్ వాటిని మనకు కావాల్సేటట్టుగా అప్లికేషన్లో ఫ్రేమ్ అవుట్ చేసుకోగలం. అందుకనే దిస్ ఇస్ నోన్ యాజ్ అ సొఫిస్టికేటెడ్, ఓకే, లిటిల్ బిట్ కాంప్లెక్స్ సొఫిస్టికేటెడ్ సిస్టమ్ అంటారు. అంటే ఏంటి? ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాంప్లెక్స్ కానీ ఇట్ ఈస్ సెక్యూరిటీ అండ్ సేఫ్. క్లియర్?
ఐ థింక్ అర్థమై ఉంటుంది పాయింట్ ఆఫ్ టైంలో మీకు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి అమ్మా. కంటిన్యూ అయిపోదామా నెక్స్ట్ దానికి? 468 సొఫిస్టికేటెడ్ అర్థమైందండి? ఓకే, సో we'll go with next. ఓకే, నెక్స్ట్ ఈజ్ యోర్ ఇదండి. ఇది నేను చెప్పేది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. మనకున్నవి ఏంటవి? రియల్ టైమ్, స్టాండ్ అలోన్, నెట్వర్క్, మొబైల్. ఓకే, ఇప్పుడు ఈ 1 by 1 చూద్దాం, ఒకటి తర్వాత ఒకటి. విల్ గో విత్ రియల్ టైమ్. ఇప్పుడు చూడండి, మీకు కింద మీకు ఎగ్జాంపుల్స్ కోసం ఇలా పెట్టాను. ఫస్ట్ చూడండి, రియల్ టైం అంటే నేను చెప్పాను కదా, ఎవ్రీ టైం ఇన్ఫర్మేషన్ అనేది ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోవాలి, లేదా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉండాలి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్స్, ఏవియానిక్ కంట్రోల్ అంటే ఇదిగోండి చూడండి, ఫ్లైట్స్లో ఏం జరుగుతుంది మనకి, దాంట్లో సెన్సింగ్ అనేది, రేడార్స్ అనేది ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేస్తుంది. సపోజ్ ఒక ఫ్లైట్ పైన వెళ్తూ ఉంటే ఆపోజిట్లో ఎలాంటి ట్రాఫిక్ కంట్రోల్ ఉందా లేదా క్లైమేట్ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రయాణం చేయొచ్చా లేదా స్టాప్ చేయాలా, ఇవన్నీ మనకి ఇమ్మీడియట్గా రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్లో ఇన్ఫర్మేషన్ కావాలి. అవి చాలా కాస్ట్ ఉంటాయి, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మనకి అక్యురేట్గా పర్ఫెక్ట్గా కావాలి. క్లియర్? సో వాటికి వి గో విత్ హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్. ఈ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనకి 3 సబ్ క్లాసిఫికేషన్స్. హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే తప్పకుండా మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తే మాత్రమే మనం వాటిని యూస్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి దర్దాపుల్లో అలా ఉండొచ్చు, అలా ఎక్స్పెక్టెడ్గా అప్రాక్సిమేట్గా చెప్తే మనకి అవ్వదు. సో హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏవియానిక్ కంట్రోల్. ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఫర్మ్ రియల్ టైమ్ సిస్టమ్. హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్స్ అక్యురేట్, పర్ఫెక్ట్ అన్నమాట. ఫర్మ్ రియల్ టైమ్ సిస్టంలో కొంచెం వేరియేషన్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ బ్యాంక్. ఇప్పుడు ఏటీఎం సిస్టమ్కి వెళ్తాం. క్లియర్? మనం ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ తీసుకుంటాం. అంటే బ్యాంకింగ్లో కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. పిన్ ఉంటుంది కదా, పిన్ అనేది ఒక టైప్ ఆఫ్ బయోమెట్రిక్. నెక్స్ట్ ఐరిస్ ఒక టైప్ ఆఫ్ బయోమెట్రిక్. ఐరిస్ అంటే పిన్ అనేది మ్యాథమెటికల్ రిలేటెడ్గా బయోమెట్రిక్, కంప్యూటింగ్ బయోమెట్రిక్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ బయోమెట్రిక్స్. ఇలా 2 types ఆఫ్ బయోమెట్రిక్స్ ఉంటాయి. సో ఫర్మ్ రియల్ టైమ్ సిస్టమ్స్లో బ్యాంకింగ్కి వచ్చేటప్పటికి కొంచెం అంటే నాట్ సో పర్ఫెక్ట్ యాజ్ దట్ ఆఫ్ హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్స్. క్లియర్? సో ఫింగర్ ప్రింట్ ఉంటుందండి, కొంచెం ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇఫ్ ద సెన్సార్స్ ఆర్ హై అండ్ అక్యురేట్ వీ కెన్ టేక్ ఇట్. అంటే కొన్ని ఫింగర్ ప్రింట్ ఎలా క్యాల్కులేషన్ ఉంటే విల్ బి హ్యావింగ్ బ్రిడ్జెస్ అండ్ రోల్స్. ఇది మీకు ఇంకా ఫర్దర్గా వెళ్తే తెలుస్తుంది ఇఫ్ యూ గో ఇన్ డెప్త్ విత్ ద పర్ఫెక్ట్ అప్లికేషన్. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సింపుల్ లాంగ్వేజ్లో హార్డ్ రియల్ టైమ్ అప్లికేషన్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి, ఫర్మ్ రియల్ టైమ్ అప్లికేషన్స్లో నాట్ సో పర్ఫెక్ట్. అంటే మనకు అక్యురేట్ పాయింట్ నాట్ చేంజెస్ కూడా అంత అక్యురేట్ కాదు, ఇమ్మీడియట్గా మనకి ఇంప్లిమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈజ్ యువర్ సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్స్. దీంట్లో వీడియో ఆన్ డిమాండ్ మీరు ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. మనకి పిక్చర్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాయిస్ సింక్రనైజేషన్, వీడియో సింక్రనైజేషన్ జరగదు చూసారా, అక్కడ వి కాల్ ఇట్ యాజ్ దేర్ ఇస్ నో పర్ఫెక్షన్, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ అంటాం. అక్కడ వాయిస్ ఎప్పుడైతే సింక్రనైజింగ్ అనేది జరుగుతుందో దట్ ఈస్ ఓకే. క్లియర్? సో సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్ ఈస్ వీడియో ఆన్ డిమాండ్. ఫస్ట్ వన్ ఈస్ యువర్ హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్, ఫర్మ్ అండ్ సాఫ్ట్. ఇప్పుడు మనం ఈ డెఫినేషన్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఇప్పుడు డెఫినేషన్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ దోస్ సిస్టమ్స్ ఇన్ విచ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద సిస్టమ్, ఇది గుర్తుంచుకోవాల్సిన టర్మ్ అండి, ద కరెక్ట్నెస్ ఆఫ్ ద సిస్టమ్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద లాజికల్ రిజల్ట్, computation but also on the time. Clear? So ఈ పాయింట్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఇక్కడ నుంచి the correctness of the system depends on not only on the logical result but also on the time. So time is an important parameter need to be considered for real time embedded system. Clear కదా కాన్సెప్ట్? ఇది మీరు ఈ బొమ్మలన్నీ వేయక్కర్లేదు, జస్ట్ ఆ పైన డెఫినేషన్స్ రాస్తే చాలా ఎగ్జామ్లో. ఫస్ట్ 2 lines డెఫినేషన్ నేర్చుకోవాలి. రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ద కరెక్ట్నెస్ ఆఫ్ ద సిస్టమ్ నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద లాజికల్ రిజల్ట్ ఆర్ కంప్యూటేషన్ బట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టైమ్. దట్స్ ఆల్. ఎగ్జాంపుల్స్ ఆర్ హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్స్, ఎగ్జాంపుల్ ఏవియానిక్, ఫర్మ్ రియల్ టైమ్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్స్. క్లియర్? సో ఇవన్నీ కూడా దే ఆర్ డిపెండింగ్ ఆన్ టైమ్. ఆ పర్టికులర్ టైం, ఇప్పుడు ఓటీపీ ఉంటుంది అనుకోండి, బ్యాంకింగ్లో మనం కంప్యూటింగ్ ఓటీపీ తీసుకుందాం, ఆ పర్టికులర్ టైంలో మనం ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఏమవుతుంది? అలాగే సేమ్
సో ప్రతిదీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైం. టైం అనేది ఎంత డిలే లేకుండా, ఇక్కడ మనకు తక్కువ టైంలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఇక్కడ కొంచెం టైం ఇన్ఫర్మేషన్ ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లిటిల్ బిట్ డిలే, నో ప్రాబ్లం. సో డిలే అనే కాన్సెప్ట్, ఇక్కడ డిలే అనేది కొంచెం ఉన్నా కూడా మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ తెలియదు. సో డిలే కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్లియర్? దిస్ ఇస్ యువర్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సెకండ్ వన్, స్టాండ్ అలోన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. స్టాండ్ అలోన్, ఇట్ ఈస్ సింప్లీ చెప్పాలంటే రియల్ టైమ్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ టైమ్. స్టాండ్ అలోన్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఫంక్షన్. క్లియర్? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఫంక్షన్. ఫంక్షన్ అనేది ఏది చేస్తుంది? హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండు కదా మన ఎంబెడెడ్ సిస్టంలో. ఫంక్షన్ అనేది డిపెండ్స్ అపాన్ ద హార్డ్వేర్, అంతే. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ టైమ్ అండ్ స్టాండ్ అలోన్. స్టాండ్ అలోన్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఫంక్షన్ and the functionality is depending upon hardware. Functionality ఏది డిఫైన్ చేస్తుంది? హార్డ్వేర్ డిఫైన్ చేస్తుంది. క్లియర్? హార్డ్వేర్ లో ఏముంటాయి? ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ, ఇట్ టేక్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద ఇన్పుట్ పోర్ట్స్, మేబీ ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనలాగ్ ఫార్మ్ ఆర్ డిజిటల్ ఫార్మాట్, ఇట్ డిపెండ్స్. అనలాగ్ ఆర్ డిజిటల్ ఫార్మాట్ ని బట్టి ఇన్పుట్స్ తీసుకుంటుంది, అలాగే అవుట్పుట్స్ కూడా కంట్రోలింగ్. అవుట్పుట్ ఏం చేస్తుంది? మనకు అవుట్పుట్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ నుంచి ఇది కంట్రోల్. క్లియర్? These are the two differences between the standalone and real time. Example వచ్చి సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను. బాక్సెస్, దిస్ రికార్డర్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి వీటికి చిన్న ఎగ్జాంపుల్స్. అండ్ ఏసీ, నేను ఇందాక చెప్పాను చూసారా, ఏసీ. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేయొచ్చు. వీటిలో ఏం జరుగుతుంది? వి గో విత్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని కంట్రోల్ చేసుకుంటాం. క్లియర్? సో థర్డ్ వన్ ఈస్ నెట్వర్క్డ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఈ నెట్వర్క్డ్ ఎంబెడెడ్ సిస్టమ్, దిస్ రిలేట్స్ టు యువర్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్. మీరు ల్యాన్, వ్యాన్ గురించి వినే ఉంటారు. వాట్ ఈస్ మెంట్ బై ల్యాన్ అని కంప్యూటర్ నెట్వర్క్స్ లో వస్తాయి. ల్యాన్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, ఇవన్నీ కూడా మీరు వినే ఉంటారు. దీస్ ఆర్ యూస్డ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ యూస్ చేస్తారు. సో ఇట్స్ మెయిన్లీ డిపెండింగ్ అపాన్ ద నెట్వర్క్ యాక్సెస్. క్లియర్? నెట్వర్క్ యాక్సెస్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన వర్డ్ ఇది. ద నెట్వర్క్ నీడ్ టు బి యాక్సెస్డ్. ఓకే, ఎగ్జాంపుల్ ఇలా క్లౌడ్ లో మనకి సర్వర్స్ అవన్నీ ఉంటాయి కదా, కంప్యూటర్ నెట్వర్క్స్ లో మీకు చూస్తారు. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ఇస్తామో ఆ డేటాబేస్ పైన సేవ్ అవ్వడం, మనకు కావాల్సి వచ్చినప్పుడు రికలెక్ట్ చేసుకోవడం, సర్వర్ అనేది ఎలా యాక్టివ్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టైం ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ ఎంబెడెడ్ సిస్టమ్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ రిలేట్స్ టు అ నెట్వర్క్. ఐ రికలెక్ట్ ఫస్ట్ ఏంటండి? రియల్ టైం అనేది ఇట్స్ స్పెసిఫికలీ ఇట్ ఇస్ ఫోకసింగ్ ఆన్ టైం. Second one is your standalone. It is focusing on the functionality in the sense hardware. Third one is your network. It is focusing on the network to be accessed. And the last one is your mobile embedded system. Clear? So, mobile embedded systems, they are the portable embedded systems like cell phone. Cell phone is one of the mobile embedded system. Digital cameras, MP3 players, PDAs. Ivanni kuda some of the examples of your mobile embedded system. The basic limitation that they are not, అంటే ఒక లిమిటేషన్ అనేది పెట్టుకోవాలని నేను ఫస్ట్ చెప్పాను కదా, దే ఆర్ లిమిటెడ్ టు దేర్ రిసోర్సెస్. దాని యొక్క రిసోర్సెస్ కి అవి లిమిటెడ్ గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద 4 క్లాసిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్. ఈ 4 క్లాసిఫికేషన్స్ అండి. దిస్ ఎండ్స్ అప్ ఆర్ క్లాసిఫికేషన్. మళ్ళీ రికలెక్ట్ చేస్తా చూడండి ఒక్కసారి. దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఈ రోజు క్లాస్ లో. ఫస్ట్ వన్, types of embedded system in broadly classify cheste. First one is based on your performance of a microcontroller, that is small scale, medium scale, sophisticated. Next one, based on the performance of the functional requirements, real time, standalone, networked and mobile. Okay, hope you understood. Malli inkokasari chepta chudandi. The real time anedi it is based on time. Examples lo manaki perfect ga time ni clear ga base chestuntundi. Alage standalone, it is based on the functionality of an hardware system. Network, it is based on the network access. Clear? And the fourth is a mobile. It is based on particular resources need to be activated. So idandi the basic classification. Evana doubts unte chat box lo pettandi amma koncham. ఏదైనా పాయింట్ మీకు అర్థం కాకపోయినా, ఏదైనా రిపీట్ చేయాలన్నా ఒకసారి చాట్ బాక్స్ లో పెడితే నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వెరీ ఇంపార్టెంట్ అండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అండ్ ఆల్సో ఈ రోజు క్లాస్లో మీకు కన్స్ట్రెయింట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ చెప్పాను, ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. అండ్ పీపీటీ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు క్లాస్ టీచర్ ఫార్వర్డ్ చేస్తారు బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చూడండి. సో ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ స్టాప్డ్ ఓవర్ ఛాలెంజెస్. తర్వాత వీఆర్ ఎక్స్టెండింగ్ టుడేస్ క్లాస్.
ఇన్సైడ్ ఆఫ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్ అని బ్రాడ్గా తీసుకుంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్కి 3 పాయింట్స్ చెప్పాను, సాఫ్ట్వేర్కి 3 పాయింట్స్ చెప్పాను. దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. నెక్స్ట్ కన్స్ట్రెయింట్కి వచ్చేసి 3 పాయింట్స్, available system memory, processor speed, and the limitation of the power dissipation. These 3 points in manam, if we go with the constraints in the sense limitations. Okay, next ee roju classifications cheppanu. Okay, so standalone gurinchi cheppamantunaru, okkasari nenu standalone cheptanu. Okay, this is your standalone embedded system. Simple difference నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి అమ్మా. రియల్ టైమ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ టైం, క్లియర్. స్టాండ్ అలోన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీ అనేది హార్డ్వేర్ చేస్తుంది, క్లియర్. ఆ హార్డ్వేర్ ఫంక్షనాలిటీ అనేది హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, a standalone is able to function independently of other hardware. That means it is not integrating into any other device. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చి మనం ఇన్పుట్ డేటా తీసుకుంటాం. ఇన్పుట్కి ఏదైనా ఇవ్వచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయమ్మా. ఇన్పుట్కి ఏదైనా ఇవ్వచ్చు, ఇట్ మే బి అనలాగ్ ఫామ్ ఆర్ డిజిటల్ ఫామ్. అలాగే అవుట్పుట్లో కూడా ద ఇన్ఫర్మేషన్ ఏదైతే అనలాగ్ డేటా ఇస్తే అనలాగ్ వస్తుంది, లేదు వి నీడ్ సమ్ కన్వర్టర్స్, అనలాగ్ ఇచ్చి డిజిటల్లో కన్వర్ట్ చేసుకోవాలనుకోండి, వి కెన్ గో విత్ కన్వర్టర్స్. ఇలా మొత్తం హార్డ్వేర్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి ప్రోగ్రామింగ్ ఇవ్వం కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొబైల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో దే ఆర్ ద పోర్టబుల్ ఎంబెడెడ్. అసలు ఫస్ట్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్నాం. సో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ కంప్యూటింగ్. ఒక కంప్యూటింగ్ అప్లికేషన్ మనకి సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం మొబైల్ తీసుకున్నాం అనుకోండి, మొబైల్ సపోజ్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకున్నాం. మొబైల్లో ఇప్పుడు మనం మొబైల్ ఒకటి పర్చేస్ చేయాలనుకుంటున్నాం, ఏం చూస్తాం? ఫస్ట్ వి గో విత్ కెమెరా, క్లియర్. నెక్స్ట్ వి గో విత్ మెమరీ ఎలా ఉంది? ఫస్ట్ ఫ్యాక్టర్ వి కన్సిడర్ మెమరీ ఎంత ఉంది, మీకు అంత మెమరీ అవసరమా కాదా? నెక్స్ట్ కెమెరా ఎఫిషియన్సీ ఏంటి, కెమెరా రిజల్యూషన్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు కదా. సో మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో వీటన్నిటిని మనం వ్యూలో పెట్టుకుని ఒక మొబైల్ ఫోన్ కొనాలి. నెక్స్ట్ వి గో విత్ సైజ్ కూడా చూస్తాం. నెక్స్ట్ వి గో విత్ కాస్ట్, పర్ఫార్మెన్స్ ఎంతవరకు వచ్చింది, ఈ మోడల్ ప్రీవియస్గా ఉందా లేదా, ఇలా మనం వేరియస్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని వి బై అ మొబైల్. సేమ్ అదే ఫ్యాక్టర్స్ అండి, అవే ఫ్యాక్టర్స్ ఇక్కడ మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా హై ఎఫిషియంట్. ఇప్పుడు హై ఎండ్ మొబైల్స్ ఉంటాయి 40,000-50,000, అలాగే లో ఎండ్ మొబైల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ దానికి దీనికి? ఎస్, కెమెరా రిజల్యూషన్స్ కానివ్వండి, మెమరీ కానివ్వండి, దాని బ్యాకప్ కానివ్వండి, ఇలాంటి అన్ని ఏదైతే మనకి డిఫరెన్సెస్ ఉంటాయో మన అప్లికేషన్ ఇవన్నీ మనం హై అయినా అవనివ్వండి, తక్కువ కాస్ట్ అవనివ్వండి, ఎక్కువ కాస్ట్ అవనివ్వండి, దేని మీద మనం బేస్ చేసుకుంటున్నాం? ఒక అప్లికేషన్ ఏంటి? మన రిక్వైర్మెంట్ అది కావాలి అనుకున్నాం కాబట్టి దాన్ని తీసుకుంటున్నాం, క్లియర్. సో మొబైల్ ఎంబెడెడ్ సిస్టమ్ మన రిక్వైర్మెంట్ సపోజ్ ఒక 10,000 మొబైల్లో సాల్వ్ అయిపోతుంది అనుకోండి, మనం అంత పెద్ద వాటికి పెట్టాం. లేదు, మన అప్లికేషన్స్ మనకు చాలా సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఇలాంటి అన్ని టర్మ్స్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు వి గో విత్ హై ఎండ్ మొబైల్స్, క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా మీకు? ఎవరు? $481 అర్థమైందమ్మా? 481. ఓకే, సో మీరు ఇవన్నీ కూడా ఇప్పటికి 3 క్లాసెస్ వరకు అవుతున్నాయండి. మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు పీపీటీ మెటీరియల్ కూడా ఈరోజు రేపట్లో క్లాస్ టీచర్ పాస్ చేసేస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా మెయిల్ చేయొచ్చు. ద డౌట్స్ విల్ బి క్లారిఫైడ్. ఓకే, నెక్స్ట్ క్లాస్ వచ్చి ఐ గో విత్ అప్లికేషన్స్. మీకు అప్లికేషన్స్ గురించి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, డిఫరెంట్ అప్లికేషన్స్. ఓకే, అండ్ విల్ గో విత్ టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్ మోడల్. ఒక ఎంబెడెడ్ సిస్టమ్ మోడల్ గురించి నెక్స్ట్ క్లాస్లో అప్లికేషన్స్ అండ్ టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్ మోడల్, అండ్ అలాంగ్ విత్ దట్ విల్ ఎండ్ అప్ విత్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. ఈ 3 పాయింట్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో మీరు ఇవన్నీ కూడా ప్యారలల్గా నేర్చుకుంటూ ఉండాలి. అలా వదిలేస్తూ పోతే మాత్రం ఏమీ గుర్తుండదండి. ఆ వర్డ్స్ అన్నీ కూడా, టెర్మినాలజీస్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి.
పెన్ బుక్ మీద పెడితే తప్పే మీకు గుర్తుండదు అది. యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్, యూ నీడ్ టు రివైండ్ ద టెక్నాలజీ టర్మినాలజీస్ అండ్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నా ఎగ్జాంపుల్స్ ఏమి ఫిక్స్ అవ్వక్కర్లేదు, అన్లిమిటెడ్ ఎగ్జాంపుల్స్. చిన్ని టాయ్ కార్డ్ నుంచి కూడా మన ఎంబెడెడ్ సిస్టమ్ రోల్ ఉంటుంది.